కొంచెం సైడ్ పారస్తా అని చెప్పలేదు నరేష్ తీసుకుపోతావా సార్ కొద్ది ఇంటి రండి కలెక్టర్ సార్ కలెక్టర్ గారు ప్రస్తుతం మేము కూడా ఖాళీ ఉండలేదు ఏదో ఏదో సార్ ఇందులో కలెక్షన్ రాలేదు సార్. కలెక్షన్ రాలేదు, లైన్ లేదు. లైన్ లేదా లైన్ లేదు సార్. ఎందుకు ఇది కలెక్టర్ ఏలేదు అర్బన్ కాలనీలో అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన జగిత్యాల గౌరవ శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారికి ఇల్లు అంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోని పేద ప్రజలకు వారి కల అయిన సొంత ఇల్లు ప్రభుత్వ పరంగా కట్టించి మరి ఇల్లు కట్టేయగానే కాదు వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ ఉన్నప్పుడే వారు హాయిగా జీవిస్తారనే ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు గారు గత 2 నెలల క్రితం మనం ఇక్కడ అంగన్వాడీతో పాటు ప్రాథమిక పాఠశాల మరియు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించుకున్నాం. అయితే ముఖ్యంగా ఈ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వారు ఆరోగ్యంగా ఉల్లాసంగా వికాసంగా వారు జీవించినప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతో వారికి పోషణతో పాటు కూడిన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేయబడిన మా ఐసిడిఎస్ ద్వారా ముఖ్యంగా తల్లి గర్భం దాల్చినప్పటి నుండి పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల వరకు ఆ యొక్క ప్రాయం అనేది ముఖ్యమైన చాలా మన మనిషి జీవితంలో ముఖ్యమైన ఘట్టం కాబట్టి మరి ప్రతి 1000 పౌరులకి ఒక అంగన్వాడీ కేంద్రం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఐసిడిఎస్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా మరి ఇక్కడ 5000 ఇండ్లు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం 1500 గృహాలు ఆక్యుపై చేసుకున్న సందర్భంలో కొత్తగా అంగన్వాడీ కేంద్రాలు ఇయ్యలేని పరిస్థితిలో గౌరవ శాసనసభ్యులు గారు వారు కష్టపడి ఇక్కడ 3 అంగన్వాడీ కేంద్రాలు మంజూరు చేయించడానికి కృషి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాన్ని గర్భిణీలు బాలింతలు మరియు 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని ఇక్కడ వారి యొక్క నెల వారి యొక్క ఎత్తు బరువులు నమోదు చేసుకొని దానికి తగ్గట్టు గ్రోత్ ఉందా లేదా అని గమనించి దానికి సంబంధించి ఇక్కడే మనకు ప్రాథమిక వైద్యశాల కూడా ఉంది కాబట్టి అక్కడ కూడా పరీక్షలు చేయించుకొని క్రమం తప్పకుండా టీకాలు వేయించుకొని పిల్లవాడు పుట్టిన తర్వాత పిల్లవాడిలో ఎదుగుదల కరెక్ట్ ఉందా లేదా అనే ఒక మైలురాళ్ళని ప్రతి అంగన్వాడీ టీచర్కి మేము నేర్పించాం. సో దాని ప్రకారం పిల్లవాడి ఎదుగుదలను గమనించి దాని తగ్గట్టు మనం పోషణ కూడా ఇవ్వబడుతుంది. ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ నరేష్ గారు, సిడిపిఎస్ గారు, మనకు కాలనీ అర్బన్ కాలనీలో అనేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏవైతున్నాయో అవి క్రమంగా కల్పించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా నివాసం ఉన్నటువంటి వాళ్ళు డ్రైనేజ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ లైట్స్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా దృష్టికి తీసుకురావడం జరిగింది. మున్సిపల్ పరంగా వాటిని పరిష్కరించడానికి సత్వరం చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 1500 వరకు అక్విటెంట్స్ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఈ అంగన్వాడీ సెంటర్లు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా చిన్నపిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వం తరఫున పోషకాహారంతో ఉన్నటువంటి ఆహారం అందిస్తారు కాబట్టి ఈ అంగన్వాడీ సెంటర్స్కి పంపించి అలా నమోదు చేయించేసి సెంటర్స్ ఇచ్చేటువంటి సర్వీస్ని అందరూ కూడా ఉపయోగించవలసిందే కోరుకుంటూ ప్రభుత్వం తరఫున ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా మనం తగు చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. డబల్ బెడ్రూమ్ కాలనీ, అదేవిధంగా ఇక్కడే ఉన్న ఇంద్రమ్మ కాలనీలో అంగన్వాడీ కేంద్రాల ప్రారంభోత్సవం ఏర్పాటు చేసి మమ్మల్ని ఆహ్వానించిన వివిధ డిపార్ట్మెంట్లు ఇచ్చిన అధికారులందరికీ, ఐసిడిఎస్ కావచ్చు, మున్సిపల్, వివిధ డిపార్ట్మెంట్స్ అధికారులకు, పాత్రికేయ మిత్రులకు నమస్కారం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఎంత సంతోషం అనిపిస్తుందో అంత టెన్షన్ కూడా ఉంటుంది. టెన్షన్ ఎందుకు ఉంటుంది అంటే, ఒకవైపు ఏమో సంతోషం, రాష్ట్రంలో ఎవ్వరు ఇయ్యలేనన్ని ఇండ్లు పేదవాళ్ళకి ఇచ్చినని సంతోషం. రెండవది టెన్షన్ ఎందుకంటే ఇంత పెద్ద కాలనీ కట్టినప్పుడు వసతులు చేయడం అనేది అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక డాక్టర్గా ఒక 20 ఏళ్ళ కింద టిఆర్ నగర్లో హెల్త్ క్యాంపు పెట్టినప్పుడే నేను చూసిన పేదవాళ్ళకు కట్టిన ఇళ్ల సముదాయంలో వసతులు చేయాలంటే ఎంత కష్టం అనేది. డ్రైన్లు లేకుండే, రోడ్లు లేకుండే, అట్లాంటివన్నీ కూడా మనం టిఆర్ నగర్ చూసాం. మరి ఆ చిన్న కాలనీకి అంత సమస్య ఉంటే ఇక ఇన్ని వేల ఇళ్ళు, ఒక రాయకల్ అంత పట్టణం ఇది 5,000 ఇళ్ళు అంటే ధర్మపురి కూడా పెద్దది. అంత పెద్దది నిర్మించినప్పుడు ఖచ్చితంగా సమస్యలు ఎక్కువ ఉంటాయని చెప్పి కూడా తెలిసి మరి నిరంతరం మీకోసం పనిచేస్తూ, అప్పుడు ఇది గ్రామంలో ఉంటే పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారితో మాట్లాడి గతంలో దాదాపు 2008లో మొదలుపెట్టిన ఇంద్రమిల్లు మనం చూసాం. కానీ ఇటు దాటడానికి కూడా కలవాటు చక్కగా లేకుండే 2 అక్కలు కూడా పెద్ద పెద్ద బ్రిడ్జ్లు కట్టి, అదేవిధంగా ఈ డ్రైన్లన్నీ మంజూరు చేసి 2,600 ఇండ్ల వరకు పైనుంచి వస్తే దాదాపు సీసీ రోడ్డు కూడా మనం కంప్లీట్ చేసాం. అంటే ఎన్నో అక్కల కొత్త కట్టిన కాడ ఒక రోడ్డు మోరి కూడా ఉండే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఇక్కడ మనం అవన్నీ కూడా చేసుకుంటూ వచ్చినాం. మళ్ళీ ఇక్కడ చేరుతున్న తర్వాత ఇంత పెద్ద కాలనీ ఊరుకు బాగా దూరం అయింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి అప్పుడున్న ప్రభుత్వంలో కట్టించడం, పంచడం, కానీ కనీస వసతులు పూర్తి చేయలేకపోయినాం. అప్పుడు కూడా ఇవన్నీ మంజూరు ఇచ్చినందుకు ఆ ముఖ్యమంత్రి గారికి, సహకరించిన ఎంపీ గారికి అందరికి కూడా ధన్యవాదాలు, మాజీ ముఖ్యమంత్రి గారు. బట్ అట్ ద సేమ్ టైం కొన్ని వసతులు లేకుండే, మనకు నీళ్ళ వసతి లేకుండే, కరెంటు వసతి లేకుండే, సెప్టిక్ ట్యాంకులు లేకుండే, ఇంకా డ్రోన్లు, దవాఖానా, బడి, ఇట్లా చాలా ఇక కావాలి. డిసెంబర్ 19 నాడు, అంటే దాదాపు ఇంకొక 2 నెలలు అయితే 2 సంవత్సరాలు అవుతుంది, గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి నేను కాగితం వేయడం, ఆ కాగితం వెంటనే కలెక్టర్ గారికి మున్సిపల్ ఆఫీస్ పంపడం, తర్వాత ప్రతిపాదనలు తీసుకోవడం. నేను మళ్ళీ మార్చిలో కలిసినప్పుడు కూడా మళ్ళీ కూడా చెప్పిన, జూన్లో మళ్ళీ కలిసి సార్ మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను నేను, నాకు ఇక్కడ వసతులు లేవు అంటే వెంటనే 32 కోట్ల రూపాయల మంజూరు ఇచ్చిందని చెప్పేసి దాంతో మనం నీళ్ళ ట్యాంక్ కావచ్చు, ఇంటింటికి నల్ల కనెక్షన్ కావచ్చు, సెప్టిక్ ట్యాంకులు, కరెంటు 3 కూడా ఇచ్చుకున్నాం. తర్వాత మళ్ళీ నిధులు తీసుకొస్తా ఉన్నాం. ఇంతకుముందు చెప్పినట్టు మరి ఐసిడిఎస్ ద్వారా అటు కమిషనర్ మేడం కలిసి ఆ జిల్లా అధికారులు, కలెక్టర్ గారి నేతృత్వంలో, అడిషనల్ కలెక్టర్ గారు, డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, డిఈఓ గారు, డిఎండిహెచ్ఓ గారు, వీళ్ళందరితో కలిసి పనిచేస్తూ, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి అందరితో, ఎలక్ట్రిసిటీ వాళ్ళతో కలిసి పనిచేస్తూ మరి అధికారుల సహకారం తీసుకొని, మున్సిపల్ అధికారుల సహకారం తీసుకొని ఈరోజు ఒక స్కూలు, హాస్పిటల్, అంగన్వాడీ పాఠశాలలు ఇవన్నీ ఏర్పాటు చేశారు. మరి 3 కాదు, వాస్తవానికి ఒక 15 అంగన్వాడీ పాఠశాలలు రావాలి రేపటి నాడు మన కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం. అలాంటిది ఇప్పుడైతే ఇంతకుముందు చెప్పారు 1,200 ఇండ్లలోనే ఇప్పటికి వచ్చింది. మనం 3,661 పంచినాం. ఇంకా 859 ఇండ్లు ఖాళీ ఉన్నాయి. మరి ఎందుకు ఖాళీ ఉంచినాం అంటే అదేదో ఉంచాలని ఉంచలేదు, ఉంచితే కష్టం వాటి మెయింటెనెన్స్. ఒకటి తలుపుడు ఎక్కిపోతాడు, లేకపోతే ఊడిపోతాయి. మెయింటైన్ చేయకపోతే ఏమవుతాయి, ఇక నేను మళ్ళీ ఊడకపోతే తప్పనుకుంటారు. ఉదాహరణకు అంతర్గామంలో నాకు ఇల్లు ఉంది, పోతలేదు, మొన్న పోయి తీసేవారికి గబ్బిలాలు వచ్చాయి, వాడకపోతే చెడిపోతాయి. మరి చెడగొట్టాలని ఎవరికైనా ఉంటుందా? అయితే అప్పుడు 12,000 మంది దరఖాస్తులు వస్తే అందులో 3,661 సెలెక్ట్ అయినాయి. మిగతా వాళ్ళకు ఇల్లు ఉన్నదనో, కారు ఉన్నదనో, ఇంకేదో ఉన్నదని వచ్చింది. అవన్నీ కూడా
పరిశీలిస్తూ ఇప్పుడు 859 ఉన్నప్పుడు గౌరవ మంత్రివర్యుల గారి సూచన మేరకు కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఇందిరమ్మ ఇండ్లు వచ్చి ఉండని వాళ్ళు అవి వచ్చిందని చెప్పి రిజెక్ట్ అవుతున్న వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇవ్వాలని వస్తున్నాయి. ఇంకా కొన్ని ఏమవుతున్నాయి, జగిత్యాల పట్టణంలో వాళ్ళకి ఏదో చిన్నగా ఏదైనా ఉంటే అప్పుడు కట్టుకుంటామని 5,000 10,000 తీసుకున్నా కానీ 360 డిగ్రీ యాప్ అంటారు, మనకు ఒక కంప్యూటర్లో ఒకటి ఉంటుంది. ఇట్లా ప్రెస్ చేయగానే సంజయ్ కుమార్కి ఏమున్నదంటే ఈయనకు 2 కార్లు ఉన్నాయి, 2 ఇండ్లు ఉన్నాయి, అవన్నీ వస్తాయి. నాకు కూడా ఇబ్బంది అనిపిస్తున్నది. ఆ విషయంలో కొంత ఒక ఆఫీసర్ పెట్టి మళ్ళీ ఎంక్వైరీ చేసి మాలాంటి ప్రజాప్రతినిధులం ఇచ్చినవి కూడా మళ్ళీ రీఎంక్వైరీ చేసి అర్హులైన వాళ్లకు మనం ఇచ్చి ఇది ప్రాజెక్ట్ ఎంత తొందరగా క్లోజ్ చేసుకుంటే తర్వాత మళ్ళీ అడగచ్చు ఇంకా దేనికన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ అడిషనల్ కలెక్టర్ గారు ఈ సందర్భంలో వచ్చినందుకు వారి దృష్టికి తీసుకొస్తాను. చాలా కష్టపడతా ఉన్నాం, మీ అందరూ కూడా గుర్తించేప్పటికే నాకు చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు ఇక్కడ కూడా ఓట్లేసి గెలిపించారు. నీళ్లు తేవడానికి మామూలు కష్టపడలేదు, మేము అందరూ కూడా చూసిరు. మీకు నీళ్ళు ఏదో వాటి ఇక్కడ వస్తలేవు. ఏదైతే పోచంపాడికి వచ్చే నీళ్లు ఉంటే అవి టిఆర్ నగర్ దగ్గర పెద్ద సంపు, ఈ బంగ్లా అంత పెద్దది కట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ మోటార్లోకి వెళ్ళి పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి 14 లక్షల లీటర్ల ట్యాంక్, 14 లక్షల లీటర్ల ట్యాంక్ మనం గుట్ట మీద కట్టి ఆ గుట్టకి వెళ్ళి మళ్ళీ కిందికి ఇంటింటికి తీసుకొస్తున్నాం. దీంట్లో 14 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. మళ్ళీ అమృత్ పథకంలో జగిత్యాల మున్సిపాలిటీకి 36 కోట్లు వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉంటాయి. అవి కూడా పెట్టి ఏ ఇల్లు కూడా మిస్ కాకుండా చూడాలని చెప్పి కోరడం జరుగుతుంది. ఇంత పెద్ద కార్యక్రమం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. నా సొంత ఇల్లు కట్టుకుంటేనే కొన్ని ఉంటాయి. జగిత్యాల పట్టణంలో తులసినగర్లో మా కౌన్సిలర్ వెనకాల ఉన్నాడు, ఇప్పటికీ నాకు రోడ్లు లేవు, మోర్లు లేవు అంటాడు. తులసినగర్ నేను చిన్నప్పటికెళ్ళి చూస్తున్నా, నేను పుట్టినప్పటికెళ్ళి చూస్తున్నాను. ఎందుకంటే నా ఊరు అంతర్గామ గట్లనే ఎట్ల మళ్ళీ ఏదో ఇప్పటికి లేవు, ఇప్పుడు ఎత్తున్నాం. కాబట్టి దయచేసి ఏంటంటే ఇళ్ళల్లో ఉన్నవాళ్ళు కొంత మీరు సహకరించాలి, ఓపిక పట్టాలి. అన్నీ ఒకటేసారి కావు. రెండవది కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకు 520 రూమ్లలో ఒక దిక్కు మోరు నీళ్ళు పోయేట్టు నిలిచిపోతున్నాయి. ఎందుకు నిలిచిపోతున్నాయి? ఇంజనీర్లకు తెలియకట్టు పైప్ లైన్ వేయలేదు. అప్పుడు 100 ఫీట్ల తవ్వ ఒక తోటకెళ్ళి ఉన్నదని చెప్పి ముత్యం రెడ్డి గారు దానం ఇచ్చారు, రిటైర్డ్ IPS అని చెప్పి శిలాపలక మీద ఉన్నది, రోడ్డు కూడా వేసి కనబడ్డది, లైట్లు కూడా కనబడ్డాయి. సో అటుకెళ్ళి అటే వెళ్ళిపోతుంది, తవ్వ కూడా ఉంటుంది అనుకొని అట్లా చేసినాం. ఆ తర్వాత వాళ్ళ వారసులు వచ్చి మా దగ్గర ఏం కాయిదాలు లేవు, మా మామ ఏమి ఇచ్చాడో, మా తాత ఏమి ఇచ్చాడో, మా నాన్న ఏమి ఇచ్చాడో అని చెప్పి అడ్డం పెట్టారు. గౌరవ కలెక్టర్ గారు రవినాయక్ గారు ఉన్నప్పుడు, యస్మిన్ బాషా గారు ఉన్నప్పుడు, మన కలెక్టర్ గారు, అదేవిధంగా మన ఆర్డీఓ మధు గారు, జేసీ బండ లత గారు, వీళ్ళందరూ కూడా చాలా ప్రయత్నం చేశారు. దానివల్ల ఆ ఇబ్బంది ఉంది. తప్పకుండా అది వేరే డైవర్షన్ చేస్తూ ఉన్నాం, వేరే డైవర్షన్ చేస్తున్నాం. లైట్లు మొన్న దాదాపు ఒక 15 లక్షలు పెట్టాం, ఇంకా కూడా పెడతాం. మొన్ననే ముఖ్యమంత్రి గారు జగిత్యాల పట్టణానికి 62.5 కోట్లు ఇచ్చింది, 62.5 కోట్ల రూపాయలు మంజూరు ఇచ్చింది. మరి మీరు అందరూ తెలుసు, అందరు ఏమందరు దీన్ని నూకపల్లి అర్బన్ కాలనీ అందరు అందరు. కానీ నూకపల్లిలో వచ్చి నీళ్ళు ఇవ్వకపోదురు, కరెంటు పెట్టకపోదురు, మనకు చెత్త తీసుకోపోదు. అట్లనే మన మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడగంగా వస్తారు, ఎందుకంటే ఇది నూకపల్లిలో ఉన్నదని. మరి 2008 నుంచి నాకున్న అవగాహనతోటి మరి ఇట్లా జరిగాయని చెప్పి ఆలోచన చేసి మొన్న 2025 మార్చిలో జనవరిలో ముఖ్యమంత్రి గారికి ఇస్తే ఇదే సంవత్సరం వాళ్ళు మంత్రివర్గం ఆమోదం తెలిపి, వట్టిగానే కలపరాదు, మంత్రివర్గం ఆమోదం తెలిపి గవర్నర్కి పంపి అసెంబ్లీలో పెట్టి మళ్ళీ గవర్నర్కి పంపి గెజెట్ తీసి మార్చ్ ఎండింగ్లో మొదలు పెడితే మళ్ళీ మేల మనం ఇది జగిత్యాల సెట్ వచ్చింది. కాబట్టి ఇలా జగిత్యాల మున్సిపాలిటీకి ఇది ఒక బాధ్యత. రేపటి నాడు ఇక్కడ కూడా కౌన్సిలర్లు వస్తారు, అవన్నీ అయితే ఇంకా పూర్తి ఆక్యుపెన్సీ రాలేదు. కాబట్టి జగిత్యాలకు ఉన్నది, లేట్ అయినా కొద్దిగా ఏమైతే చూద్దాం. కాబట్టి జగిత్యాల మున్సిపాలిటీకి బాధ్యత ఉంటుంది. కలెక్టర్ గారికి కోరేది అంటే వారి ముందే ఇప్పుడు ఒక సోదరు చెప్పింది, చెత్త తీసుకుపోవడానికి పూర్తిగా బండ్లు వస్తలేవని. తప్పకుండా అవన్నీ కూడా చేస్తాం. రేపు అలాట్ అయ్యే వాటిలో ఫస్ట్ ఫేజ్లో ఈ పక్క చేసినాకనే లాస్ట్ 300-400 మిగులుతా అవి ఆపి 520లో లాస్ట్కి చేయాల్సింది కోరుతూ, మరి ఇక్కడ మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి. మెయిన్ రోడ్కి కూడా డబ్బులు పెట్టేసాం. 15.5 కోట్లు, 62.5 కోట్లలో 15 కోట్ల రూపాయలు మన డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టుకు ఇక్కడ జగిత్యాల అర్బన్ కాలనీకి ఇచ్చినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మీరు నూకపల్లి అన్నాడు మర్చిపోయి ఇది జగిత్యాల కలిపేసాం, అధికారికంగా కలిపేసాం, గెజెట్ కూడా వచ్చింది.
సో జగిత్యాల మున్సిపాలిటీలో మీరు భాగం, మీరు తప్పకుండా ఏదైనా కానీ మన మున్సిపల్ కమిషనర్ గారిని అక్కడ అధికారులను కోరవచ్చు. ప్రతిదానికి నా దగ్గర రావాలంటలేడు, వస్తే కూడా నేను చాలా చేసే పని నేను చేస్తాను. ఇది కింద స్థాయిలో అధికారులు ఉంటారు, వాళ్ళందరూ ఇంకా కాకపోతే పెద్దది ఉంటే ప్రచారం వల్ల పోయి అడిషనల్ కలెక్టర్ గారు పెద్దవి ఉంటాయి, చిన్న చిన్న వాటికి పోయి అక్కడ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు చిన్న పిల్లల కోసం బాలింతల కోసం టీకాలు వేయడానికి అక్కడ దవాఖాన కావచ్చు, ఇక్కడ అంగన్వాడీలో వాళ్ళకు మంచి బలమైన ఆహారం ఇవ్వడానికి, చిన్నపిల్లలకు చదువు చెప్పడానికి మూడవ అంగన్వాడీ సెంటర్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. పిల్లలందరినీ కూడా చిన్నపిల్లలను బాలింతలను ఇక్కడ తీసుకొచ్చి మంచి ఆహారం తీసుకోవాలి. అట్లే దవాఖాన పెట్టినాం. టీకాలకు కూడా మీరు ఏడికి పోవాల్సిన అవసరం లేదు. 95 రకాల మందులు ఉన్నాయి ప్రాథమిక చికిత్సకు. మీరు అనవసరంగా వీళ్ళను కొత్త దవాఖానలు పెట్టియకూరి, బాగా చదవచ్చిన పెడితే అయిపోయి మంచి చదవచ్చిన సీనియర్ సిస్టర్లనే ఇక్కడ వచ్చిన డాక్టర్లు కూడా వస్తారు. అట్లనే పిల్లలకు బడి కూడా ఉన్నది. మీరంతా పేదవాళ్ళు, మళ్ళీ ప్రైవేట్కి పంపాలి అని చెప్పి బస్ కోసం ఎదురు చూడకూడదు. 7:30 కోసం మంచిగా స్నానం చేయించి 8:45కో 9కి పంపిస్తే పంపిస్తే బయట మధ్యాహ్నం భోజనం ఉంటుంది, మంచిగా సాయంత్రం ఇంటికి పంపిస్తారు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు, ఉర్దూ మీడియం కూడా చెప్తున్నారు, ఇవన్నీ తెలుగు మీడియం 3 ఉన్నాయి. దాంట్లో ఎక్కువ మనకి ఇవాళ రేపు ఇంగ్లీష్కు ప్రాధాన్యత వచ్చింది. ఇంగ్లీష్ మీడియం మంచి చదివించాలని చెప్పి మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.